శక్తి సంఘం శ్రీకృష్ణ విద్యా మందిరంలో మాతృ సమ్మేళనం నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భక్తులు మహిళల గొప్పతనం గురించి వివరించారు. మహిళల ప్రాధాన్యత గురించి వివరించారు. సమాజంలో పురుషాధిక్యత గత కాలంలో ఏ విధంగా ఉండేదో, ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే అంశాలపై వివరించారు. మన గురించి మనం అంత మాట్లాడుకున్నా అది సోత్కర్షలాగా అనిపించవచ్చు. ఆడవాళ్ళు కష్టపడతారు అంటే వాడు తెలియదని కాదు, ఒక్కరికి తెలుసు అంటారు కదా. ఒక సినిమాలో పాట అంటే స్త్రీలు ఏం చేస్తూ సృష్టి లేదు, ప్రకృతే లేదు, ఏదీ లేదు. అలాంటి స్త్రీని ఏ కేవలం ఒక పని చేసుకొని వెళ్ళిపోయే వరకేనా, ఇంకేమీ కాదా, ఆవిడ ప్రాధాన్యత ఏది లేదా, చాలాసార్లు అలాంటి భావానికి బాధకి లోనవుతూ ఉంటారు. నమస్కారం, నా పేరు వి నర్మద, శ్రీ టీవీఎస్ రావు శ్రీకృష్ణ విద్యామందిర్ ప్రధానాచార్య. ఈరోజు మా పాఠశాలలో సప్తశక్తి సంఘం గురించి మాతృమూర్తుల సమ్మేళనం జరుపుకున్నాం. ఈ మాతృమూర్తి సమ్మేళనకి మా పాఠశాలకి ఈ కార్యక్రమానికి డాక్టర్ బి ధరణిప్రియ గారి అధ్యక్షతలు, డాక్టర్ పికే జయలక్ష్మి గారు మరియు శ్రీమతి లింగం ఉజ్వల గారు, అలాగే మా పాఠశాల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీమతి అంజలి ప్రసాద్ గారు వీళ్ళు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమాలు మాకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న మాతృమూర్తులందరినీ కూడా మేము సమ్మేళనానికి ఆహ్వానించాము. ఈ సమ్మేళనంలో మాతృశక్తి గురించి, మాతృమూర్తులు తాలూకా పాత్ర గురించి, మన పర్యావరణం ఎలా రక్షించాలి, వీటి గురించి అవగాహన కల్పిస్తున్నాము. దీంతో పాటు ఏంటంటే మాతృశక్తి, మాతృమూర్తులందరూ కూడా చాలా ధైర్యంగా, క్షమగా, ఎన్నో మాతృమూర్తులు ఉండే లక్షణాలన్నింటిలోనూ వాళ్ళని ఇంకొకసారి వెలికి తీస్తూ వాళ్ళ గురించి, మన కుటుంబం గురించి, కుటుంబ విలువల గురించి దీంట్లో చెప్పడం జరుగుతున్నది. విద్యతో పాటు సకల సంస్కారాలను అందిస్తున్నటువంటి సంస్థ, అది మా అందరికీ కూడా తెలిసిందే. ఈ సప్తశక్తి సంఘం ఇవాళ శ్రీకృష్ణ విద్యా మందిర్, అది కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. ఆ సందర్భంలో కూడా వారికి మనం అందరం కూడా ఎంతో 50 సంవత్సరాల నుంచి మన విశాఖపట్నం చుట్టుపక్కల మహానగరంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎంతోమంది విద్యార్థులను తయారు చేసే డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, టీచర్స్ బహు విధానాలుగా కూడా అనేక రకాల రంగాలలో కూడా ఉండి ఆ సంస్థ ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది. అందులో ఆ సంస్థలో ఆ బీవీకేలో నడుపుతున్నటువంటి శ్రీకృష్ణ విద్యా మందిర్ పాఠశాల కేంద్రంగా ఉన్నత పాఠశాల పిల్లలకు సంబంధించినటువంటి మాతృమూర్తులకు ఈరోజు కార్యక్రమం జరుగుతుంది.